బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 500 గ్రాముల బియ్యం, 5 లవంగాలు, 5 యాలకులు, 2 జాపత్రి, 10 గ్రాముల దాల్చిన చెక్క, 200 గ్రాముల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల రీఫైన్డ్ ఆయిల్, 50 గ్రాములు తరిగిన ఉల్లిపాయలు, 25 గ్రాముల తరిగిన అల్లం, 25 గ్రాములు వెల్లుల్లి, 1 కేజీ శుభ్రం చేసిన మటన్, 125 గ్రాముల పెరుగు, 1 టేబుల్ స్పూన్ యెల్లో కారం, రుచికి తగినంత ఉప్పు, 3-4 బిర్యానీ ఆకులు, సగం నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు, 1 టేబుల్ స్పూన్ కేవ్డా వాటర్. స్టెప్ 1: బియ్యం సిద్ధం చేయడం. 1. బియ్యం కడిగి 1 గంటపాటు నానబెట్టండి. 2. సగం మసాలా దినుసులను, లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క పొడి చేసుకోండి. మిగతా సగం అలాగే ఉంచండి. స్టెప్ 2: మటన్ వండటం. 1. మందపాటి పాత్రలో నూనె వేడి చేయండి. 2. తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టండి. 3. అదే నూనెలో నెయ్యి వేసి మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి. 4. మటన్ ముక్కలు వేసి మధ్యస్థ మంట మీద వేయించండి. 5. పెరుగు, యెల్లో కారం, ఉప్పు వేసి కలపండి. 6. 3-4 కప్పుల నీళ్లు పోసి తక్కువ మంట మీద మటన్ పూర్తిగా ఉడకనివ్వండి. 7. మటన్ ముక్కలను స్టాక్ వేరు చేసి పక్కన పెట్టండి. స్టెప్ 3: బియ్యం ఉడికించడం. 1. మరొక పాత్రలో 5 కప్పుల నీళ్లు పోసి బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసి మరిగించండి. 2. నీళ్లు బాగా మరిగినప్పుడు ఉప్పు, నిమ్మరసం వేసి నానబెట్టిన బియ్యాన్ని వడకట్టివేసి ఉడికించండి. 3. 8-10 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచండి. ఈ దశలో బియ్యం 3/4 వంతు ఉడికితే వడకట్టండి. స్టెప్ 4: బిర్యానీ పరచడం. 1. వేరే పాత్రలో మటన్ ముక్కల మీద ఈ బియ్యంను సమంగా పరచండి. 2. స్టాక్ను చల్లండి. 3. మసాలా పొడి, కుంకుమ పువ్వు, కేవ్రా నీటిని కలిపి అన్నం మీద చల్లండి. 4. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి చల్లి మూత పెట్టి బరువు ఉంచండి. 5. తక్కువ మంట మీద 15-20 నిమిషాలు ఉడికించండి. 6. అన్నం పూర్తిగా ఉడకనివ్వండి. వడ్డించడానికి సిద్ధం. Thank you for watching my video. For more videos please like, share and subscribe.